మీకెలా సార్ ఇందులో ఇంట్రెస్ట్ వచ్చింది? బేసిక్గా నేను ఒక మెకానికల్ ఇంజనీర్. ఓ మా అమ్మ చనిపోయాక నేను మా నాన్న మాత్రమే. మా నాన్నగారు కూడా చనిపోయాక మిషన్తోనే నా జీవితం అయిపోయింది. ఒక స్టేజ్లో ఈ మిషనరీ లైఫ్ నాకు నచ్చకుండా నేను పని నుంచి మానేశాను. సడన్గా ఒకరోజు మా అమ్మతో మాట్లాడాలనిపించింది. అప్పుడే నాకు ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది. ఇక్కడికి వచ్చి ఎలాగైనా మా అమ్మతో మాట్లాడాలనుకున్నా, బట్ కుదరలా. అందువల్ల కాస్త డిప్రెషన్లోకి వెళ్ళా. అప్పుడే కొన్ని విషయాలు అగల్య మేడం నాకు అర్థమయ్యేలా చెప్పారు. Death deserve deeper research beyond fear and tears. మత సమరహస్యం, వేద సూత్రాలు, కన్నీటి చుక్కలు, ఇదంతా మించి ఎంక్వైరీ చేయాల్సింది మనిషి యొక్క మరణం. ఆత్మ నీతో మాట్లాడలేకపోతుందని నువ్వు బాధపడకు జోషి. అది వాళ్ళ లోకంలో ప్రశాంతంగా ఉండనివ్వు. మేడంతో మాట్లాడాకే నాకు ఆత్మల గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు కలిగింది. సో నాలాగా చనిపోయిన వాళ్ళ అమ్మ దగ్గర, కొడుకు దగ్గర, భార్య దగ్గర మాట్లాడాలనుకునే వాళ్ళకి, వాళ్ళ ప్రేమను పొందిన ఆత్మలకి మధ్యలో ఒక మంచి మీడియంగా ఉండాలని ఆశపడుతున్నాను. సో అందుకే ఆత్మలతో మాట్లాడే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వెరీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అంతా ఓకేనా? ఈ వీడియో ఎప్పుడు వస్తుంది? తెలీదు సార్. ఇప్పుడే చాలా షూట్లు జరుగుతున్నాయి. ఎడిట్ ఫినిష్ అవడానికి 2 వీక్స్ అవుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. దీన్ని ఎక్కడో బయట పోగొట్టుకున్నాను అనుకున్నాను. ఎనీవే మీరు వదిలేసి వెళ్ళడం మంచికే. అర్థం కాలా? అలాగైనా మిమ్మల్ని కలవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా. హలో, ఇది మీకు ఓవర్గా అనిపించలా? అలా చూడాలనిపిస్తే నా నంబర్ ఉంది కదా మీ దగ్గర, కాల్ చేసి ఉండొచ్చు కదా. వీళ్ళంతా చెప్పారంటే ఇకపై కాల్ చేసి డిస్టర్బ్ చేస్తాను, పర్వాలేదా? అవును, మీరు నిజంగానే దెయ్యం పిశాచులతో మాట్లాడారా లేక ఊరికి అబద్ధం చెప్పారా? చెప్తే నమ్మవు నువ్వు. ఇప్పుడు కూడా నీ పక్కన ఒక ఆత్మ ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అబ్బబ్బా, నేను భయపడిపోయాను.